హలో వ్యూవర్స్, నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ క్లాసీ కదమ్మం. ఇక్కడ మన వీడియోలో ఈరోజు అయితే డ్రై ఫ్రూట్ లడ్డు చేసుకున్నామండి. పిల్లలకు కాలు నొప్పులు రాకుండా, అనీమియా రాకుండా చేసేటటువంటి కాల్షియము, ఐరన్ మెండుగా ఉండేటటువంటి డ్రై ఫ్రూట్ లడ్డు చేసుకున్నామండి. ఇది హెల్త్కి చాలా మంచిదండి. రోజు ఒకటి పిల్లలు కానీ పెద్దలు కానీ తిన్నారంటే మంచిగా బ్లడ్ ఇంప్రూవ్ అవుతుందండి. ఇది ఎలా చేసుకున్నాము, ఏమేమి వాడుకున్నాము అని మన వీడియోలో చూసేయండి. ఈ వీడియో చూసిన వెంటనే ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైకుల వల్ల ఈ వీడియో మరికొంతమందికి సజెస్ట్ అవుతుందండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా అండి. ఒక హాఫ్ కప్పు జీడిపప్పు తీసుకున్నానండి, ఇక్కడ పెడుతున్నానండి. అలాగే హాఫ్ కప్పు తీసుకున్నానండి బాదాము, దాన్ని కూడా అలాగే సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుందాం. వీటిని మనము సన్న సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి. మీరు ఒక నైఫ్ తీసుకొనైనా కట్ చేసుకోండి, లేదంటే అంత టైం లేకపోతే ఒక మిక్సీ జార్లో వేసుకొనైనా కూడా ఒక్కసారి పల్స్ ఇచ్చారండి ముక్కలు కూడా అవుతాయండి. అలాగైనా చేసుకోవచ్చు. ముందుగా ఈ బాదాము ఇలా వేసుకునేసి ఒక్కసారి మిక్సీ చేద్దామండి. మిక్సీ చేసుకున్న దీనిని ఒక ప్లేట్లో వేసుకుంటున్నానండి. అలాగే బాదాం కూడా మిక్సీ చేస్తున్నానండి. ఇన్ని కూడా ఈ గిన్నెలోకే వేస్తున్నానండి. దోస గింజలు హాఫ్ కప్పు వేసుకున్నానండి. సన్ఫ్లవర్ సీడ్స్ హాఫ్ కప్పు వేసుకున్నాను. పుచ్చగింజలు హాఫ్ కప్పు వేసుకున్నానండి. ఇది హాఫ్ ఒక కప్పు, ఈ 1.5 కప్పు, మొత్తము 2.5 కప్పు అయిందండి. వాల్నట్ కూడా ఒక హాఫ్ కప్పు వేస్తున్నానండి. వాల్నట్ను కూడా ఒకసారి మిక్సీ వేసేసి ఈ పప్పులలో వేసేసానండి. వేయించి పొట్టు తీసి పెట్టుకున్న వేరుశెనగ పప్పు కూడా ఒక హాఫ్ కప్పు వేసానండి. ఇక్కడ మనం తీసుకున్న పప్పులన్నీ ఒక ఫుల్ కప్పుతోటి ఒక 4 కప్స్ 5 కప్స్ వరకు అయ్యాయండి. ఇక్కడ నేను లైన్ డేట్స్ తీసుకున్నాను, సీడ్లెస్వి. వీటికి గాను నేను అందులో అవి ఒక 5 కప్పులు అయ్యాయి కదండి, ఈ ఒక 3 కప్స్ వరకు ఇలా వేసుకుంటున్నాను. 1 2 3 టోటల్గా 3 కప్స్ ఇది డేట్స్ వేసుకుంటున్నానండి. కొద్ది కొద్దిగా మిక్సీ జార్లో వేసుకునేసి మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకుందామండి. మిక్సీ చేసుకున్న ఈ పేస్ట్ని ఇలా పక్కన పెడుతున్నానండి. మొత్తం అలాగే చేసేసుకుందాం. మొత్తము ఇలాగా పేస్ట్ చేసి పెట్టేసుకున్నామండి. నా దగ్గర ఈ నల్ల నువ్వులు అందుబాటు ఉన్నాయండి, అందుకని ఒక హాఫ్ కప్పు తీసుకున్నాను. మీకు వీలుంటే మీరు తెల్ల నువ్వులు తీసుకోండి. ఇక్కడ స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకుంటున్నామండి. ఈ కడాయిలో 2 స్పూన్స్ నెయ్యి వేసుకున్నామండి. ముందుగా మనం తీసిపెట్టి కొలిచిపెట్టుకున్నాం కదండి, ఈ పుచ్చగింజలు, దోస గింజలు ఇవన్నీ ఒకసారి వేసేసుకుంటాము. ఇలా వేసేసుకునేసి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. కాస్త మంచి అరోమా వచ్చేంత వరకు సన్న మంట మీదే పెట్టండి. పెద్ద మంట పెడితే మాడిపోతాయండి, క్రిస్పీగా ఉండవు. నెయ్యి ఎక్కువగా తినే వాళ్ళైతే మీకు నచ్చినంత వేసుకోండి. మనం చేసి పెట్టుకున్న జీడిపప్పు, బాదం పలుకులు కూడా వేసేసుకుంటున్నాము. వీలైతే వీటిని సన్నగా ముక్కలు చేసుకోండి. ఒకవేళ వీలు కాకపోతే ఇలా మిక్సీ అయినా కూడా వేసుకోవచ్చండి, ఏమవ్వదు. కొంచెం లో ఫ్లేమ్లో వేయించుకోండి. వేగి మంచి వాసన వస్తుందండి, చిటపటలాడుతున్నాయి. ఈ టైంలోనే కొద్దిగా స్టవ్ ఆఫ్ చేసుకునేసి ఈ వేసేస్తామండి. ఈ వేడికే వేగిపోతాయి. తెల్ల నువ్వులు వేసుకోండి వీలైనంత వరకు. నాకు తెల్ల నువ్వులు అందుబాటులో లేవండి. స్టవ్ ఆఫ్ చేసుకునేసి వేసుకోవాలండి. ఇవి కాస్త వేగుతాయి. ఒక పావు కప్పు ఎండు కొబ్బరి ముక్కలన్నా వేసుకోండి, లేదంటే ఇలాగ కొబ్బరి పొడైనా కూడా ఒక పావు కప్పు వేసేసుకోండి.
ఇవన్నీ బాగా కలుపుకునేసి కాస్త చల్లారనివ్వండి. మనము నువ్వులు వేసుకునేటప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసామండి. ఇది కాస్త చల్లారాలి. ఇక్కడ ఇది చల్లారిపోయిందండి. ఇక్కడ వీటిని 2 రకాలుగా కలుపుకోవచ్చండి. ఇక్కడైతే నేను ఖర్జూరాలండి, డ్రై డేట్స్, ఇవి పొడి చేసి పెట్టుకొని ఉన్నాను. వీటిని ఒక 2 కప్పులు వేసేసుకునేసి 1 కప్పు బెల్లము లైట్ తీగపాకం పట్టుకునేసి వేసుకొని కలుపుకోవచ్చండి. అలా కలుపుకోవచ్చు. లేదంటే మనము సీడ్లెస్ లైన్ డేట్స్ పేస్ట్ చేసుకున్నాం కదండి, ఇది వేసుకొనైనా కూడా కలుపుకోవచ్చు. యాలకుల పొడి అండి, అదే ఇలాచి పౌడరు 1 స్పూన్ వేసుకుంటున్నాను. ఇది వేసాను. తర్వాత ఈ పేస్ట్ కూడా వేసేస్తున్నానండి. ఇవన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. మొత్తం మిక్స్ చేయాలండి బాగా. అంత ఈజీగా కలవదండి, కాస్త మెత్తగా ఇలా కలుపుకోవాలి. అప్పుడప్పుడు కాస్త నెయ్యి వేసుకుంటూ కలుపుకోండి. ఇలా ముద్ద కడితే ఇలా ముద్ద ఉండిపోవాలండి. అలాగా ఉండాలి. చూడండి, ఇప్పుడు ముద్ద కట్టేసేయచ్చు మనము. ఒకసారి కాస్త స్వీట్ చూసుకోండి. మీకు స్వీట్ సరిపోలేదు అంటే కాస్త ఖర్జూరము మిక్సీ వేసుకొనైనా వేసుకోండి. ఒకవేళ లేదంటే 1 కప్పు బెల్లమైనా కూడా కలుపుకోవచ్చండి. ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. బెల్లం యూజ్ చేసుకున్నా కూడా ఇది చెడిపోదండి. బాగా 1 నెల రోజులైనా కూడా అలాగే నిలవ ఉంటుంది. ఇందులో ఏం తడి లేదు కదండి, అందుకు అయితే ఖర్జూరం పేస్ట్ తోటే చేసుకుంటున్నానండి. నాకైతే స్వీట్ సరిపోయిందండి. ఈ స్వీటు మీకు నచ్చిన సైజులో, మీ పిల్లలు తినగలిగే సైజులో ఇవి లడ్డూలు కట్టుకోండి. ఇలాగా అన్నీ చేసి పెట్టుకుందామండి. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ రోజు 1 లడ్డు తిన్నారంటే అనీమియా ఉండదండి. పైగా కాళ్ళు నొప్పులు, చిన్నపిల్లలకైతే కాళ్ళు నొప్పులు అంటూ ఉంటారు కదండి, అది కూడా రాకుండా ఉంటుంది. కాస్త వాళ్ళకు హెల్తీగా ఉంటారు. ఈవినింగ్ టైంలో అలాగా ఇలాంటి ఫుడ్ మనము అలవాటు చేసామంటే పిల్లలు ఆరోగ్యంగా పెరుగుతారండి. కాబట్టి వీలైనంత వరకు ఇలా చేసి మన పిల్లలకు మనమే పెట్టుకుందాం. ఇందులో పిస్తా కూడా వేసుకోవచ్చండి. అదే అండి, సాల్టెడ్ పిస్తా కాదు, ఫ్రై చేసింది కాదు, పచ్చిది దొరుకుతుంది కదండి, అది కూడా వేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్ లడ్డు వల్ల మనకి హెల్త్కి చాలా మంచిదండి. అన్ని విటమిన్స్ ఇందులో ఉంటాయి. ఖర్జూరం వేసామండి, అందులో ఐరన్ ఎక్కువ ఉంటుంది, కాల్షియం కూడా ఉంటుంది. ఈ విధంగా ప్రతి ఐటెంకి అన్ని విలువలు ఉంటాయండి. కాబట్టి ఇలా ఇంట్లోనే మనం ఈజీగా డ్రై ఫ్రూట్ లడ్డు చేసుకోవచ్చు. రోజు 1 ఇవ్వండి మీ పిల్లలకు, పెద్దవాళ్ళకు కూడా 1 తీసుకోండి. చాలా హెల్తీగా ఉంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ హిట్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. వీడియో చూసిన వెంటనే 1 లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.